సామ్యుల్ గారు 100 సంవత్సరాల సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి బంధువులకు, మిత్రులకు, కుటుంబ సభ్యులు అందరికి కూడా నా యొక్క నమస్కారం. మరి టైం లేదు, మరి నాన్నగారి గురించి మాట్లాడాలంటే చాలాసేపు మాట్లాడాలి. నేను వచ్చి ఇక్కడ కూర్చున్నాను, కానీ 1970 అక్కడికి వెళ్ళిపోయి అవన్నీ కూడా వాళ్ళ కుటుంబంతో మాకున్న సహవాసం, మాకున్న ఆప్యాయత, మాకున్న ప్రేమ, మా నాన్నగారు సామ్యుల్ గారు, మా మదర్ నవమన్ అమ్మగారు ఎలాగుండేవారు అన్నీ ఇక్కడ కూర్చుని జ్ఞాపకం చేసుకుంటున్నాను. మరి సాధారణంగా కుటుంబ వ్యవస్థలో తండ్రిది చాలా బాధ్యత. పైగా ఇప్పుడు తండ్రులు అంటే ఒక పిల్లలు, 2 పిల్లలు. కానీ ఆ రోజుల్లో తల్లిదండ్రులకి పిల్లలంటే ఎక్కువ సంతానం, 10 మంది 12 మంది అంత అలా ఉండేవారు. ఆ కుటుంబంలో మరి ఒక పెద్ద కుటుంబం టీఎస్ సామ్యుల్ గారి కుటుంబం. నేను దగ్గరుండి కూడా అన్నీ చూసేవాడిని. మరి సామ్యుల్ గారు పిల్లలు ఏం చేసినా, పిల్లల కీర్తి తీసుకొచ్చినా, మరి ఏదన్నా జరిగినా సరే ఆ బాధ్యత తల్లిదండ్రుల మీద పడుతుంది. మరి నిజంగా ఆయన ఓ పక్క నుంచి ఉద్యోగం చేస్తూ, ఓ పక్క నుంచి పరిచర్య చేస్తూ, ఎంతోమందిని దేవుని వైపు నడిపిస్తూ, మరి పిల్లల బాధ్యతలు అందరికి కూడా మరి ఒక బాగా చదివించి, ఆ రోజుల్లో రెస్టోస్ రోడ్ అంటే చాలా ఇదిగా ఉండేది. అయినప్పటికీ పిల్లలందరూ కూడా మరి ఆ తల్లిదండ్రుల యొక్క ప్రార్థనతో ఒకరు మించి ఒకరు అందరూ కూడా ఒక ఉన్నత స్థితికి వచ్చారు. మరి దానికి కారణం మరి ఆ తండ్రి యొక్క ప్రార్థన, తల్లి యొక్క ప్రార్థన. నేను ఉదయం వాకింగ్ చేస్తూ ఉండేవాడిని. ఆ నాన్నగారి యొక్క ప్రార్థన చెవిలో వినపడుతుండేది. యేసయ్యా నా పిల్లల్ని గురించండి. భార్య చనిపోయిన తర్వాత తల్లి గురించి ప్రార్థన చేస్తూ ఉంటే నాకు చాలా బాధ వచ్చేది. అమ్మా ఎక్కడున్నావమ్మా, నన్ను వదిలేసి వెళ్ళిపోయామ్మా అనేసి తెల్లవారుజామున ప్రార్థన చేసుకుంటా మరి ఆ ప్రార్థనలో నేను వింటూ ఉండేవాడిని. మరి నిజంగా ఒక దైవజనులు నా పిల్లల ప్రతి పుట్టినరోజుకి కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుని తీసుకొచ్చేవాళ్ళు. మేము కూడా ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నాం. మరి ఆ ఇల్లు ఒక చెట్టు వంటిది. ఆ చెట్టు ఎంతోమందికి సేద తీరుతుంది, ఆక్సిజన్ ఇస్తుంది, ఫలాలు ఇస్తుంది, పండ్లు ఇస్తుంది. మరి ఆ యొక్క అప్పుడు ఆ పెంకుటిల్లు మరందరూ కూడా అక్కడికి వచ్చి ప్రార్థనలో ఎంతోమంది ఎదిగారు. ఎన్నో కుటుంబాలు ఆయన చేతి తగిలిన వాళ్ళందరూ కూడా పైకి వచ్చారు. నిజంగా